తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవం జనవరి 16వ తేదీ ఘనంగా జరగనుంది. అదే రోజున గోదా పరిణయోత్సవం నిర్వహిస్తారు. గోదా పరిణయోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆండాలమ్మవారి మాలలను శ్రీ 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 పెద్ద జిఆర్ మఠం నుంచి ఆలయ 4 మాడ వీధులలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువెళ్లి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్ప స్వామివారు, శ్రీకృష్ణ స్వామివారు పార్వేట మండపానికి వెంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం పార్వేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు. ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజాల్ సేవ, బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయంలో జనవరి 14న భోగితేరు, 15న మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయంలో జనవరి 14న భోగితేరు, జనవరి 15న మకర సంక్రాంతి పర్వదినాలు జరగనున్నాయి. జనవరి 14న భోగి పండుగ రోజున సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీ ఆండాలమ్మవారు, శ్రీకృష్ణ స్వామివారిని భోగితేరుపై కొలువు తీర్చి ఊరేగింపు నిర్వహిస్తారు. జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా ఉదయం సంక్రాంతి తిరుమంజనం చేపడతారు. ఉదయం 6:30 ఆలయం నుంచి చక్రతాల్వార్ను ఊరేగింపగా కపిల తీర్థంలోని శ్రీ ఆల్వార్ తీర్థానికి వేంచేపు చేస్తారు. అక్కడ చక్ర స్నానం అనంతరం ఆస్థానం చేపడతారు. సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 16న ఉదయం శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఆలయం నుంచి మేల్చాటు వస్త్రం, పాలుమాల ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ ఆండాల్ అమ్మవారికి సమర్పిస్తారు. శ్రీ ఆండాల్ అమ్మవారిని కపిల తీర్థంలోని శ్రీ ఆల్వార్ తీర్థానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఏకాంతంగా తిరుమంజనం అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో సాయంత్రం 4 గంటల నుంచి 6:30 వరకు శ్రీ గోదా కళ్యాణం వేడుకగా నిర్వహిస్తారు. అదేవిధంగా జనవరి 17న పార్వేట ఉత్సవం జరగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆలయం నుంచి రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజస్వామి వారిని వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. శ్రీ ఆండాల్ నిరాటోత్సవాలు ప్రారంభం. తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయంలో శ్రీ ఆండాల్ నిరాటోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉదయం 5:30 శ్రీ ఆండాల్ అమ్మవారు ఊరేగింపుగా బయలుదేరి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ మాడ వీధులు, చిన్న బజారు వీధి, శ్రీ కోదండ రామాలయం మాడ వీధులు గుండా రామచంద్ర కట్టపై గల నిరాడ మండపానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి అభిషేకం, ఆస్థానం చేపట్టారు. ఆండాల్ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం శ్రీ ఆండాల్ అమ్మవారు శ్రీ కోదండ రామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. ఈ విధంగా 7 రోజుల పాటు ఈ ఉత్సవం సాగుతుంది.